హాయ్ మీ అందరికీ. నేను ముచ్చమైపాలరావు. ముఖ్యంగా ఏంటంటే మీకు తెలిసే ఉంటాను. ఎందుకంటే మరి కొన్ని ముఖ్యాంశాలు చెప్పుకుందాం ఈరోజు. కొన్ని చిన్న టాపిక్స్, అది సొల్యూషన్స్ మాత్రమే. ఎందుకంటే అవి మరి ఖచ్చితం అనేది నేను అంటలేను, నా చిన్న అభిప్రాయము. మరి ఇంటే మీకు నచ్చితే మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే, ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్నీ మంచిగా ఉంటాయి. గుండె పదిలం. ఎందుకంటే మనము ఆలోచిస్తూ ఎక్కువ టెన్షన్లు పెట్టుకుంటూ, అనవసరమైన ఖర్చులు పెట్టుకుంటూ, మితిమీరిన ఖర్చులు పెట్టుకుంటూ, మన గుండె పైన ప్రెషర్ తెస్తూ, ఒత్తిడి తెచ్చుకుంటూ మనకు హార్ట్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలని కోరుచున్నాను. మరి ఎవరు కూడా ఏదైనా ప్రమాదమే కానీ, మనకు స్ట్రెస్ కానీ, ఏదైనా ఒత్తిడి వచ్చినప్పుడు 5 నిమిషాలు ఊరుకోండి. మరి మంచి ప్రశాంతంలోకి వెళ్ళి మరి మార్నింగ్ టైం కానీ, ఈవినింగ్ టైం కానీ వాకింగ్ చేయాలని కోరుచున్నాను. అక్కడికి పోయి మరి వ్యాయామం కానీ చేయాలని కోరుచున్నాను. మరి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చున్నట్లయితే, మరి శ్వాస ఇడిచినట్లయితే మనకు మరి ఆరోగ్యం బాగుంటుందని నేను అంటున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే మనకు డీజేలు ఉన్నాయి కదా, ఇప్పుడు డీజేలు మరి నా అభిప్రాయం మాత్రమే, గవర్నమెంట్కు మరి సొల్యూషన్ మరి చెప్పే అంత ఇది కాదు. మరి డీజేలు బంద్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. కొందరు హార్ట్ అటాక్ ఉన్నోళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నోళ్ళు ఏమవుతుందంటే, ఈ డీజేల సౌండ్ దగ్గర, పెళ్ళిళ్ళ దగ్గర కానీ, ఫంక్షన్ల దగ్గర కానీ, ఈ డీజేల సప్పుడుకు హార్ట్ వాళ్ళకు దెబ్బతిని చనిపోయే ప్రమాదాలు ఉన్నాయి. అయినా కొన్ని ప్రాంతాల్లో చనిపోయినారు కూడా. మరి ఆ డీజేలు బంద్ చేస్తే బాగుంటుందనేసి నేను ఆలోచిస్తున్నాను. మరి ఆరోగ్యం బాగుంటేనే మంచిగా ఉంటుంది. మరి ఆరోగ్యం బాగలేకపోతే ఎంత డబ్బున్న వ్యక్తి అయినా సరే, ఆయన కోటీశ్వరుడైనా సరే ఏం చేయలేరు కాబట్టి, బతికించలేరు కాబట్టి, ముందు ఆరోగ్యం బాగుంటే తనంతటా అదే డబ్బు వస్తుంది. కాబట్టి మన ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకుందాం. మన ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం పని చేసేది. ఆరోగ్యంగా లేనిది మనమైతే ఎవరిని కూడా పని చేయం కదా. మరి ప్రతి ఒక్కరి ఆలోచించాలని కోరుచున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే, మరి మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటంటే, నైట్ పూట కానీ, నైట్ టైంలో మనము కొందరైతే పిల్లలకు ఫోన్లు ఇస్తారు. వాళ్ళు అల్లరి చేసినప్పుడు పిల్లలకు ఫోన్ ఇస్తే మనకేమవుతాయంటే, ఫోను టెంపరేచర్ హీట్ ఎక్కువైపోయి వాళ్ళ నరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది, చేతు నరాలు. కాబట్టి వాళ్ళకు అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. మరి ముందుగా మనం పండుకునే టైంలో మెత్త కింద కానీ, మన బెడ్ పక్కన కానీ, బెడ్ దగ్గర కానీ, బెడ్ పైన కానీ ఫోను పెట్టుకొని పండుకోకూడదు. రేడియేషన్ ప్రభావం వలన మన జ్ఞాపక శక్తి తగ్గే ప్రభావం ఉంటుంది. మనం ఏం మాట్లాడుతున్నాము, ఇలా ఏ డేటు, ఏ రోజు, ఏం తిన్నాము అని సడన్ ఎవరికైనా అడిగి చూడండి. మీరు అడిగితే వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే ఈ మొబైల్ యూజ్ చేయడం వలన మనము మాట్లాడేటప్పుడు మన తలకు ఆనించుకొని మొబైల్ మాట్లాడడం వలన కూడా మన జ్ఞాపక శక్తి తగ్గుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నైట్ టైంలో మన ఫోన్ని మన నుంచి 3-4 మీటర్లు దూరంగా ఉంచితే మనకు ఎటువంటి ప్రమాదం ఉండదనేసి నేను అంటున్నాను. ప్రతి ఒక్కరు గ్రహించాలని కోరుచున్నాను. మరి మీరేమనుకోకపోతే, మరి డీజేని కూడా మన గవర్నమెంటు మరి బంద్ చేస్తే, దాన్ని బ్యాన్ చేస్తే బాగుంటుండే అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమన్నా అనుకోరి, మీరు తిట్టుకున్న అంటే మనం చేసే ప్రతి పని 10 మందికి పబ్లిక్ ఉపయోగపడే పని చేస్తే బాగుంటుంది అనేసి నా ఆలోచన. అందుకోసమనే నేను ఈ వీడియో తీయడం జరిగింది. మన ఆరోగ్యంగా ఉంటేనే కదా. మరి మనం ఆరోగ్యంగా లేనప్పుడు ఎన్ని కోట్లు ఉన్నా కానీ ఆ కోట్లు మన ఆరోగ్యాన్ని దక్కించాయి. కాబట్టి డబ్బు వృధా. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే డబ్బుకు విలువ ఉంటుంది. ఆరోగ్యంగా లేనప్పుడు డబ్బుకు విలువ ఉండదు. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో జాగ్రత్త వహించి మరి నిర్ణయాలు తీసుకోవాలని కోరుచున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే, మరి ప్రతి ఒక్కళ్ళు పాటించి మరి మంచి ఆహారాన్ని తీసుకోవాలని మరి
ఏ కూర వండినా కానీ స్త్రీలు కూడా మరి మగవారైన కూడా ప్రతి ఒక్కరు కూడా మరి హాఫ్ బాయిల్ చేసుకొని మరి సగం ఉడికిన కూరనే తీసుకొని తిన్నట్లయితే మనకు బాగుంటుంది, మంచి విటమిన్స్ ఉంటాయని నేను అంటున్నాను. ఎందుకంటే ఉడికించినట్లే అదొక మటన్ కాదు, అదొకటి ఏ కూర కాదు. కాబట్టి వెజిటేబుల్స్ బాగా ఉడికించకుండా వాటిని కడిగేసి ఉప్పేసి కొంచెం కారం వేసేస్తే అది హాఫ్ బాయిల్ వేసి మనం ఆహారం తీసుకున్నట్లయితే మన బాడీకి అన్ని రకాలుగా మంచి పోషక విలువలు విటమిన్స్ అందుతాయని అంటున్నాను. ప్రతి ఒక్కరు గమనించండి. మరి వాటర్ ఫిల్టర్ అంటున్నారు, వాటరు దాంట్లో షుగర్ ఉంటుంది, కెమికల్స్ ఉంటాయి. కాబట్టి మరి మీరు కూడా తాగే వాళ్ళు కూడా గమనించి మరి తాగండి. మరి వాటి వలన బోన్స్ అవి కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, మరి ఆలోచించండి. నేనేమంటున్నంటే ఖచ్చితత్వంగా ఇది నియమ నిబంధన అని నేను అంటలేను, నా అభిప్రాయం చెప్తున్నాను. మరి నచ్చిన వాళ్ళైతే మరి నేను చెప్పిన విషయాలని మరి మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు ఉంటాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాను. అంతవరకు బాయ్.